వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు సొంత తల్లికి చెల్లికే న్యాయం చేయలేనుడు జనాలకి ఏదో ఉద్ధరించేస్తాడట. ఏదో సామెత ఉంటుంది, మీకు బాగా గుర్తుండే ఉంటుంది చాలా మందికి. సొంత కన్న తల్లికి కాటన్ చీర కొనిపెట్టలేదు కానీ ఎవరో తినతల్లికి మాత్రం పట్టు చీర కొనిపెడతా అన్నాడట. అలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు, ఆయన వ్యవహార శైలి. ఆంధ్రప్రదేశ్కి ఏదో ఉద్ధరించేస్తాను అని చెప్పి ఓ బిల్డప్లు ఎత్తమే తప్ప చేసింది 5 ఏళ్ల పాటు సర్వనాశనమే. ఈయన సొంత చెల్లికే న్యాయం చేయలేనోడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పెడతాడా? సొంత చెల్లికి తల్లికి అక్రమంగా సంపాదించినటువంటి కొన్ని వేల కోట్లు, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు సంపాదించిన దానికోసమే చెల్లెలు వాటాకు వస్తే మెడబట్టుకుని గోడకేసి గుద్ది బయటకు తోసేసినటువంటి వ్యక్తి తల్లి ఈ రోజు ఒక లెటర్ రిలీజ్ చేసింది. ఉమ్మడిగా ఉన్న ఆస్తులన్నీ కూడా ఉమ్మడివే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆస్తుల పంపకాలు జరగలేదు, అన్నీ కూడా అందరికీ సమాన వాటా ఉంటుంది అని ఆమె చెప్పినటువంటి పరిస్థితి, ఒక లెటర్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆఖరికి ఎంత దౌర్భాగ్యులు, ఎంత దుర్మార్గులు, ఎంత సైకోలు, ఎంత ఎదవలంటే మాటల్లో చెప్పలేం. కన్న తల్లిని కూడా ఆ రకంగా ఎమ్మెల్యేలతో, మినిస్టర్లతో కొంతమంది వాళ్ళ సొంత ఛానల్లో కూర్చోబెట్టి మరీ తిట్టిస్తున్నారంటే ఇంతకన్నా దారుణమైనటువంటి కొడుకు ఇంకొక చోట ఉంటాడా? ఇంతకన్నా గొప్ప అన్న ఈ దేశంలో ఉంటాడా లేదో మీరు ఆలోచించండి. ఆయన ఎవరైతే పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు, అన్న నచ్చితే ఇస్తాడు చెల్లికి, లేదంటే కూర్చోవాలి అని భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని కాళ రాస్తూ ఒక సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నాడు. ఆయన సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏకంగా అసలు చట్టాలను ఆయన ఎలాగో గౌరవించరు, కనీసం వీళ్ళు కూడా గౌరవించకుండా దాన్ని ఆయన కోసం మార్చేయాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇంకొక ఆయన కోదండ రామరెడ్డి గారు, ఆయన ఎవరో రామరెడ్డి గారు, రాఘవరెడ్డి గారు ఆ డిబేట్లో కూర్చుని రాజశేఖర రెడ్డి గారు ఫాలోవర్ అంట, స్నేహితుడట, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సపోర్టర్ అట. ఆయనైతే ఏం మాట్లాడుతున్నారు తెలుసా? చాలా క్లియర్గా రాజశేఖర రెడ్డి గారు ఎలా సంపాదించారో చాలా క్లియర్గా చెప్పేస్తున్నాడు. 5 ఏళ్ల పాటు 2004 నుంచి 2009 వరకు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రిని ముందు పెట్టి ఆయన ఏ రకంగా బిజినెస్లు చేసి సంపాదించాడు, తండ్రిని అధికారం అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి ఎలా పాల్పడ్డాడో చాలా క్లియర్గా చెప్పేస్తున్నాడు. ఇక్కడ వీళ్ళకి అర్థం అవట్లా. వీళ్ళకి అంటే షర్మిల గారి గురించో లేదంటే విజయమ్మ గారి గురించో మాట్లాడే టైంలో వాళ్ళు చేసినటువంటి అవినీతిని మొత్తం బయట పెట్టేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఇంకొక పక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సైకో బ్యాచ్ అయితే తల్లిని చెల్లిని కూడా నీచాతి నీచంగా మాట్లాడిపిస్తారయ్యా. అదేం భాష అయ్యా? అదేం దరిద్రమైనటువంటి సంస్కృతి అయ్యా? అదేం బుద్ధి? అదేం పాటలు? అసలు నాకు అర్థం కాదు. తల్లిని కూడా, నిన్ను కన్న తల్లిని ఆవిడ లేకపోతే అసలు నువ్వు పుట్టికేది, నీకు బ్రతికేది, నువ్వు బ్రతికే బ్రతుకు, నువ్వు పీల్చే గాలి, నువ్వు తినే తిండి ఆవిడ పెట్టినటువంటి భిక్ష కాదా? అలాంటి తల్లిని కూడా తిట్టిస్తావా? అలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనల నీతో పాటు తోడబుట్టిందని ఒక చెల్లికి అంత దారుణంగా బూతులు తిట్టిస్తావా? అక్రమ సంబంధాలు రంకులు అంటగడతావా? ఏం బ్రతకయ్యా ఇది? అక్రమంగా సంపాదించిన ఆస్తుల కోసం ఆవిడేదో వస్తే దానికోసం కూడా నువ్వు మీద వేసుకుని తగలెట్టేసుకోవటారే ఏంటయ్యా? నాకు అర్థం అవదు. సరే, ఆడ కూతురికి ఆస్తిలో హక్కు లేదు అని చెప్పి ఆ వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాచ్, పేటిఎం బ్యాచ్, సైకో బ్యాచ్ మొత్తం అంతా ఉంటారు, చెబుతున్నారు. రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారి కూతుర్లు, 2 కూతుర్లు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని వేల కోట్లు అక్రమంగా సంపాదించినటువంటి దాంట్లో 16 నెలల జైలుకి వెళ్ళి మరి వచ్చి ఈడీ కేసుల్లో ఉన్నారు కదా, బెయిల్ మీద బయటకు ఉంది. ఆయన ముద్దాయి, నేరస్తుడు, బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. ఆయనకేమి కేసు నుంచి క్లీన్ చిట్ ఇచ్చేసి కొట్టేసి బయటికి రాలా. ఇప్పటికీ వారం వారం కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదో అలా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాడు. కానీ ఇప్పటికే అవి ఉన్నాయి, వెనకాల చాలా ఉన్నాయి, 1 కాదు 30 కేసులు ఉన్నాయి. అర్థమైందా? దాని గురించి మీరు ఇచ్చేటువంటి వెల్యువేషన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఎవరన్నా మాట్లాడితే, అంటే సొంత తల్లి అయినా చెల్లి అయినా, మీరు ఇక్కడ ఆలోచించుకోవాల్సింది అసలు ఇలాంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్కి ఎలా మంచి చేస్తారు, కొన్ని వేల కోట్లు మీద వేసుకుని ఆయన ఏం చేసుకుంటాడు అనే దాని గురించి కూడా ఆలోచించుకోవాల్సినటువంటి టైం వచ్చింది. ఏదేమైనా కానీ చెప్తున్నాను కదా, ఇలాంటి వ్యక్తుల వల్ల ఆంధ్రప్రదేశ్కి, వాళ్ళ కుటుంబానికే న్యాయం చేయలేనోడు ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తాడు చెప్పండి? సొంత తల్లిని చెల్లిని ఇంత దారుణమైనటువంటి భాషతో తిట్టిస్తున్నటువంటి వ్యక్తి ఇక సమాజాన్ని ఏ రకంగా చూస్తాడో ఆలోచించండి.